హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మొన్న ఆదివారం అయితే చికెన్ అలా ఏమీ తెచ్చుకోలేదండి. ఈరోజు ఏమన్నా తెచ్చుకుందాం అనుకున్నాము. ముందైతే చిన్న చేపలు తెచ్చుకుందాం అనుకున్నామండి. ఇప్పుడు ఎక్కువగా చిన్న చేపలు అమ్ముకుంటూ వస్తూ ఉన్నారు. సరే అవి రాకపోయేసరికి ఒక రూ. 100 చికెన్ తెచ్చుకున్నాము. అవి చికెన్ తీసుకొచ్చిన తర్వాత మా మావయ్య ఒక 1 అవర్ తర్వాత చేపలు అమ్ముకుంటూ వచ్చారు. వస్తే ఎక్కువగా నిన్న కూడా వచ్చాయండి. నిన్న మంగళవారం మేము తినము. లేకపోతే శనివారం వస్తుంటాయి. సరే ఇంకెప్పుడు తింటామేమోలే అని చెప్పి అవి కూడా ఒక రూ. 100 తీసుకున్నాము. దీంట్లో జల్లలు, పక్కెలు 2 మిక్స్ అయ్యి ఉన్నాయండి. ఇంకా వీటిని క్లీన్ చేసే ముందే రసం పెట్టేశాను. ఇంకో పక్క అన్నం వండేశాననమాట. మా అత్తమ్మ అయితే చికెన్ బిర్యానీ చేసి కర్రీ చేశారు. చెప్పాను కదా దీంట్లో జల్లలు, పక్కెలు 2 మిక్స్ అయ్యి ఉన్నాయి. జల్లలు క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు నన్ను బాగా అంటే వాటికి ఉంటాయి కదా అవి ముళ్ళులు భలే గుచ్చుకుంటాయి. ఈరోజు చేతులు బాగా గుచ్చుకునేసాయి. బ్లడ్ భలే వచ్చేసింది. మా అత్తమ్మ అయితే పులుసు చేశారండి. ఇది రేపటికి అనమాట. ఈరోజు అయితే చేసేసారు. చాలా బాగుంటుంది కదా ఈరోజు చేసుకొని కూడా రేపు తింటే చేపల పులుసులో. తర్వాత అదేనండి మా వదిన కూతురు మా మేనకోడలు అయితే పిల్లలకి ఇలా పౌచెస్ అయితే పెట్టారనమాట మీషోలో. చాలా బాగున్నాయండి. ఒకటి స్పైడర్ మ్యాను, ఇంకొకటి వైట్ అనమాట. ఇలాగా టాయ్ బొమ్మ లాగా వచ్చింది. భలే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినారనమాట మొన్న హాలిడేస్ అప్పుడే బుక్ చేశారు. ఈరోజైతే వచ్చాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇద్దరు కూడా ఓపెన్ చేశారు. వాళ్ళకి భలే నచ్చాయండి. ఇద్దరు కూడా చాలా బాగున్నాయి. క్లాత్ కూడా మొత్తము అంటే మెటీరియల్ చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో అంటే ఒక 2 డేస్ నుంచి వచ్చా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. ఈరోజైతే వచ్చాయి. వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారనమాట స్కూల్ నుంచి రాగానే. ఎక్కువగా ఇది వైట్ కదా కొంచెం మాసిపోతుంది, కానీ మా చిన్నోడు జాగ్రత్తగానే పెట్టుకుంటాడులేండి. మా పెద్ద బాబు స్పైడర్ మ్యాన్ తీసుకున్నాడు. ఇది మీషోలో అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ తన్మయ్ పాప. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.